ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాపై చర్చ జరుగుతూ ఉంది. మరి జీవీ రెడ్డి రాజీనామా ఎందుకు చేయడం జరిగిందో ఆయన తన లెటర్ ద్వారా కూడా మరి ట్విట్టర్ ద్వారా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. తను న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని, తన రాజీనామాకు ఇతరత్ర ఏవీ కారణాలు లేవని, తను ఇష్టపూర్వకంగానే రాజకీయాల్లోంచి టీడీపీ పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. కానీ మరి ఈ అంశం మీదనైతే పలు ఆసక్తికర కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి కార్పొరేషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇక జగన్ హయాంలోనే ఆ కార్పొరేషన్లో అనేక అవకతవకలు జరిగాయని, వాటిపై మరి పత్రికాముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఆరోపణలు చేస్తుండడం ఇక్కడ మనం గమనించాలి. ఫైబర్ నెట్ ఎండీ అయిన ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్పై ఎప్పటి నుండో ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆరోపణలు చేయడం ద్వారా మరి టీడీపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు మరి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి డైరెక్ట్గా మరి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ అధికారిని దూషించడం ఎందుకని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యారట. కార్పొరేషన్లో సంస్థల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఆరోపణలు ఉంటే ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని, లేదా సంబంధిత శాఖ మంత్రికి తెలియజేయాలని ఆయన వార్నింగ్ ఇచ్చాడట. గీత దాటితే వేటు తప్పదని కూడా ఆయన జీవీ రెడ్డికి హెచ్చరికలు కూడా జారీ చేశాడట. అయితే ఈ అంశంపైన ప్రధానంగా మరి ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. మరో అంశం కూడా చర్చ జరుగుతూ ఉంది. జీవీ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గం చెందినవాడని, ఆయన దూకుడు పెరిగిపోయిందని, అందుకే మరి ఆయనను తొలగించారని చెప్పేసి కూడా వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ జీవీ రెడ్డి రాజీనామా అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇది టీడీపీకి ఫ్యూచర్లో మైనస్గా మారుతుందని చెప్పేసి కూడా వార్తలు వినబడుతున్నాయి.